ఢిల్లీలో కర్ణాటక రాజకీయం హీట్ పుట్టిస్తోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అనే ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్తో భేటీ అయ్యారు. ఢిల్లీ ఇందిరాభవన్లో జరిగింది మీటింగ్ జరుగుతోంది. యాక్చువల్గా ఈ సమావేశానికి ఖర్గే, రాహుల్తో పాటు కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ మీటింగ్పై మాట్లాడేందుకు సిద్ధు, డీకే నిరాకరించారు. మే 20వ తేదీతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 3 ఏళ్లు పూర్తయింది. దీంతో సీఎం కుర్చీ మార్పుపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పుడు నాయకత్వ మార్పు తప్పదనే సంకేతాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ భేటీలో కేవలం సీఎం మార్పు మాత్రమే కాదు, భారీ స్థాయిలో కేబినెట్ ప్రక్షాళనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పనితీరు సరిగా లేని మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు రాబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహాలు, పార్టీలో ఉన్న అసంతృప్తులను చల్లార్చడంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. నాయకత్వంపై నెలకొన్న సుదీర్ఘ అస్పష్టత పాలనపై ప్రభావం పడుతోందని, ఇది 2028 అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత దానిపై దెబ్బతీస్తుందని కొందరు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం కర్ణాటక రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఇంకా హైకమాండ్తో భేటీ కంటిన్యూ అవుతున్నట్టుగా వార్త అందుతోంది. సో కేవలం సీఎం మార్పే కాదు, సో మంత్రుల రీషఫుల్, అలాగే కొత్త మంత్రులకు స్థానం కూడా అని చెప్తున్నారు. మరి ఎవరి మార్క్ కనపడే అవకాశం ఉంది? కాంగ్రెస్ కాబట్టి అంత అధిష్టానమే నిర్ణయిస్తుందా? అసలు ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? డీకే శివకుమార్ కానీ ఇటు సిద్ధరామయ్య కానీ ఇద్దరు కూడా దీనిపై మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్న సిచ్యువేషన్. వాట్ ఆర్ ద అప్డేట్స్? ఢిల్లీలో కర్ణాటకం కొనసాగుతోంది. గత 6 నెలల నుంచి కూడా డీకే శివకుమార్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ అంశం పైన ఇప్పుడే మాట్లాడదు, సరైన సమయంలో తామే పిలిచి మాట్లాడతామని అధిష్టానం ఆ రోజు ఆయనకు నచ్చజెప్పింది. సో ఆ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. సో ఇప్పటికే ఇటు కేరళలో కూడా ప్రభుత్వ ఏర్పాటు పూర్తయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కర్ణాటక వ్యవహారాలపైన దృష్టి సారించింది. సీఎంను, డీసీఎంను ఇద్దరిని ఢిల్లీకి పిలిపించింది. ఇందిరాభవన్లో వారితో సమావేశమైంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్, అలాగే కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా వీరందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కొనసాగిస్తారా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. గతంలో ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ కష్టం కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకు పవర్ షేరింగ్లో భాగంగా 2.5 సంవత్సరాల తర్వాత అధికారాన్ని అప్పగించాలని, ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని అప్పట్లో ఆయనను ఒప్పించారు. సో ఆ నేపథ్యంలో ఆ ఇచ్చినటువంటి మాట మేరకు తనకు పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. కానీ వెటరన్ లీడరు, అలాగే అక్కడ అహిందా నుంచి ఇటు ఓబీసీ కానీ ఎస్సీ మైనార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక పాపులర్ లీడర్గా సిద్ధరామయ్య ఉన్నారు. ఆయనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. సో ఆ నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్యేల మద్దతు, అహిందా సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మద్దతు నేపథ్యంలో ఇమ్మీడియట్గా సిద్ధరామయ్యను కనుక పదవి నుంచి తొలగిస్తే ఖచ్చితంగా ఆ మేరకు బ్యాక్లాష్ ఉండేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది. సో ఆ నేపథ్యంలో ఇద్దరు నాయకులను పిలిచి మాట్లాడుతుంది. సో ఎలాంటి ఫార్ములా రూపొందిస్తారని మనం వేచి చూడాల్సింది. మరొక 2 ఏళ్లలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో అప్పటి వరకు ఇదే అరేంజ్మెంట్ కొనసాగిస్తారా, లేదంటే డీకే శివకుమార్ ఒత్తిడి మేరకు మార్చి సిద్ధరామయ్యను మార్చి సీఎం పగ్గాలు ఈయనకు అప్పగిస్తారనేది ఇప్పుడు చాలా ఉత్కంఠ భరితంగా కనబడుతుంది. సో ఈరోజు ఉదయాన కర్ణాటక భవన్లో అయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఆయన భోజనం టిఫిన్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా విడుదల చేశారు. సో క్లియర్గా ఒక సంకేతం పంపిస్తున్నారు. కంప్లీట్గా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉంది, 5 ఏళ్ళ వరకు కూడా తనను కదిలించొద్దని చెప్పి సిద్ధరామయ్య గతంలోనూ చెప్పారు, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన షరతు పెడుతున్నారు. సో ఎమ్మెల్యేలు మెజారిటీ 100కు పైగా ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో డీకే శివకుమార్కు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకున్నప్పటికీ ఆ సందర్భంలో ఎన్నికల సమయంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ మేరకు ఆయనకు అవకాశం ఇవ్వాలనేది ఆయన ప్రధానంగా చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. సో ఈ 2 ఆర్గ్యుమెంట్స్ నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనం వేచి చూడాలి. వెంకటేష్, అయితే ఈ పరిస్థితుల్లో అంటే రాబోయే జస్ట్ 1.5-2 years మాత్రమే ఉంది నెక్స్ట్ కర్ణాటక ఎలక్షన్స్కి. సో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి నువ్వే అంటూ డీకేఎస్ ఏమన్నా సర్ది చెప్పే అవకాశం ఉంటుందా? డీకేఎస్ వినే పరిస్థితి ఉందా?
లేదంటే మీరు చెప్పినట్టుగా మొత్తం ఎమ్మెల్యేల మద్దతు పూర్తిగా సిద్ధరామయ్యకే ఉందా, లేదంటే కనపడేది వేరు యాక్చువల్ గ్రౌండ్లో వేరు ఉండే అవకాశం కూడా ఉందా? ఎలా చూడాలి? నిజానికి మనం రీసెంట్గా కేరళలో పరిణామాలు గమనిస్తే హరి, ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేల మద్దతు ఉందో, పాపులర్ లీడర్గా ఉన్నారో, ప్రజల మద్దతు అలాగే ఎమ్మెల్యేల మద్దతు అందరినీ కలుపుకోబోయేటువంటి సామర్థ్యం. సో ఈ మూడు అంశాలను ఆధారంగా చేసుకొని అక్కడ కేరళలో సీఎం వీడి సతీష్ని ఎంపిక చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం పైనుంచి అధిష్టానం నుంచి నిర్ణయాలు రుద్దకుండా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి కానీ అలాగే ఎమ్మెల్యేల నుంచి కానీ అలాగే అన్ని గ్రూప్స్ని కలుపుకొని పోయి ఒక పీస్ఫుల్ గవర్నమెంటు ఇవి ఇచ్చగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉందనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం బేరీజ్ వేస్తుంది. కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. డీకే శివకుమార్ గట్టిగా పట్టుబడితే డెఫినెట్గా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పట్లో కనుక ముఖ్యమంత్రిని మారిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే విన్ విన్ ఫార్ములా సిచ్యువేషన్ కూడా, ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారనేటువంటిది లేకుండా ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఉండేలా మెజారిటీ డీకే శివకుమార్ అనుచరులకు క్యాబినెట్లో బెర్తులు కల్పించడం ద్వారా డీకే శివకుమార్ వర్గాన్ని కొంత సంతృప్తి పరిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇతర పదవుల్లో కూడా వారిని అడ్జస్ట్ చేయడం ద్వారా ఆ వర్గాన్ని కొంత సంతృప్తి పరిచినట్టు అవుతుందని అధిష్టానం ఆలోచిస్తుంది. సో ఆ మేరకు ఇటు సిద్ధరామయ్య కూడా కొంత ఒక మెట్టు దిగి ఆ డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు ఇచ్చేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి విన్ విన్ ఫార్ములా వైపు వెళ్తారా, లేకుంటే ఏకంగా ఆయనను ముఖ్యమంత్రిని పక్కన పెడతారా అనేది చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అహిందా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఓబీసీ లీడర్గా, పాపులర్ ఓబీసీ లీడర్గా ఉన్నారు. ముస్లిం అలాగే మైనార్టీ వర్గాలన్నీ కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం అక్కడ ఉంది. కాబట్టి అన్ని అంశాలని బేరీజ్ వేసుకొని అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రి కనుక మార్పు సాధ్యం కాకపోతే డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలకు ఎక్కువ క్యాబినెట్ బెర్తులు ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ ప్రక్షాళన లేదంటే ముఖ్యమంత్రి మార్ప ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతానికైతే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ అయింది. సో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలంటే జూన్ 18కి ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానీ ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు కనుక ఉంటే ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే కూడా రిటైర్ అవుతున్నారు. సో తిరిగి ఆయనను ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఈ మొత్తం ఇటు క్యాబినెట్ రీషఫలా లేకుంటే సీఎం చేంజ్ అనేది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఇంకో 2 ఏళ్ళు కంటిన్యూ చేసి ఉప ముఖ్యమంత్రి వర్గానికి సంబంధించినటువంటి వారిని ఎక్కువ మందిని క్యాబినెట్లో పెట్టడం ద్వారా సాఫీగా ఈ 2 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం. ఆ తర్వాత ఎలాగూ ఈయన సీనియర్ అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పుకుంటే ఇక నేరుగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ మేరకు ముఖ్యమంత్రి పదవి స్ట్రైట్ అవే డీకే శివకుమార్కి వెళ్తుంది. కాబట్టి ఆ రకంగా నచ్చజెప్పే అవకాశం ఉంది. సో అలా రకరకాల ఆప్షన్స్ అన్నిటిని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎక్స్ప్లోర్ చేస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.